చివరి సర్వసభ్య సమావేశం వేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ సభ్యుల విమర్శలు, ఫ్యాన్ పార్టీ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఎన్డీఏ ఆరోపణలతో ఆద్యంతం ఉద్రిక్తంగా మారింది. నగరి ప్రాంతంలో కొందరు ఉపాధ్యాయులు 10 ఏళ్లుగా ఒకే చోట పనిచేయడం, కొందరు టీచర్లు పాఠశాలలకు వెళ్లకపోవడం, 15వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీరాజ్ శాఖ పనులు, కుప్పం ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఇలాంటి అంశాలపై చర్చించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగిన తీరుపై ఇన్సైడ్ స్టోరీ. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ కొన్ని సందర్భాల్లో పక్కదారి పట్టి బాహాబాహీకి దారితీస్తోంది. ఘర్షణలతో గలాటాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్న వైసీపీ విమర్శలకు రచ్చకు దారితీశాయి. అధికార పార్టీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందన్నది ఫ్యాన్ పార్టీ నేతల మాట. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కావాలనే వైసీపీ సభలో గందరగోళం సృష్టిస్తోందన్నది ఎన్డీఏ సభ్యుల వాదన. మైక్ ఇవ్వలేదని కొందరు, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని మరికొందరు సభలో నిరసన తెలపటం, ఆందోళన చేయటం ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో ఇదే జరిగింది. ఈ జిల్లా పరిషత్ వైసీపీ ఏలుబడిలో ఉంది. కూటమి పార్టీలు, వైసీపీ సభ్యుల పరస్పర విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదంతో ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. కూటమి ప్రభుత్వం పనితీరుపై వైసీపీ సభ్యులు విమర్శలకు దిగటంతో రచ్చయింది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కూటమి సభ్యులు సభ దృష్టికి తెచ్చి ఎదురుదాడి చేయటంతో ఇరు వర్గాల మధ్య గొడవలకు కారణమైంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ఉమ్మడి జిల్లా పరిషత్ పాలక మండలి చివరి సమావేశానికి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం హాజరయ్యారు. కానీ టీడీపీ, వైసీపీ ఎంపీలు డుమ్మా కొట్టారు. కూటమితో పాటు వైసీపీ సభ్యుల్లో కొందరు గైర్హాజరవటం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు హాజరైన సభ్యులు కొట్టుకున్నంత పనిచేశారు. వైసీపీ సభ్యులు కొద్దిగా రెచ్చిపోయారు. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న ఉద్దేశంతో కయ్యానికి కాలు దువ్వినట్టు వ్యవహరించారు. సభలో మళ్లీ గళం విప్పే అవకాశం ఉండదనుకుని వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వం స్వరం పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది. పలుమార్లు జడ్పీ సర్వసభ్య సమావేశాలు జరిగాయి. కానీ సభలో మెజార్టీ ఉన్న వైసీపీ సభ్యులు ప్రతి భేటీలోనూ పల్లెత్తు మాట అనేవారు కాదు. రాష్ట్రంలో అధికారం కూటమి చేతుల్లో ఉండటంతో ఎంత ఎగిరిపడినా ప్రయోజనం లేదనుకున్నారు. తేడా వస్తే లోపాలను వెతికితే సమస్యలు తప్పవని కాస్త అణిగిమణిగి ఉన్నారు. కలిసిమెలిసి ఉంటే కొంతవరకైనా లబ్ధి పొందొచ్చు అనుకోవటంతో సమావేశాలు సాఫీగా సాగాయి. కానీ చివరి భేటీ కావటంతో కూటమి ప్రభుత్వంతో ఇక తమకు పనే ఉంది అనుకున్నారో ఏమో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ విధానాలను వేలెత్తి చూపారు. దీంతో తట్టుకోలేకపోయిన కూటమి ప్రజాప్రతినిధులు అదే స్థాయిలో ప్రతిస్పందించడంతో గొడవ జరిగింది. వైసీపీ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల అమల్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కూటమి సభ్యులు ఆరోపించడంతో రచ్చయింది. ఎన్డీఏ చెప్పినట్టు కరప్షన్ జరిగి ఉంటే ఈ 2 ఏళ్లు ఏం చేశారు, వెలికి తీయొచ్చు కదా అని వైసీపీ ఎదురుదాడి చేయటంతో రభస జరిగింది. ఒక దశలో కూటమి, వైసీపీ సభ్యులు నెట్టుకున్నంత పనిచేయటంతో ఉద్రిక్తతలకు దారితీసింది. నాసిరకం వేరుశనగ విత్తనాల పంపిణీ, నగరీ ప్రాంతాల్లో కొందరు ఉపాధ్యాయులు 10 ఏళ్లుగా ఒకే చోట పనిచేయటం, మరికొందరు పాఠశాలలకు వెళ్లకపోవటం, 15వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీరాజ్ శాఖ పనులు వంటి అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. కానీ చివరి సమావేశం కావటంతో కొందరి సలహాతో ఆఖరికి అందరూ హుందాగా వ్యవహరించాలని నిర్ణయించుకోవటంతో భేటీ సాఫీగా ముగిసింది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి పాలనలో ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో చూడాలి.